కల్తీ పాలు రాజమండ్రిలో 100కు పైగా కుటుంబాల్లో ఆందోళన అలజడి రేపాయి. పాలు వినియోగించిన 106 కుటుంబాలు బిక్కుమనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 4 మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించగా పలువురు చిన్నారులు, వృద్ధుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం దారుణమని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. మృతదేహాలకు ఆఘమేఘాలపై పోస్టుమార్టం ఎందుకు చేయించాల్సి వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కల్తీపాల ఘటనతో రాజమండ్రి గడగడలాడుతోంది. దీనికి సంబంధించి వారం రోజులుగా వార్తలు వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో ఉన్న 106 కుటుంబాలకు కోరుకొండ మండలం నత్సాపురానికి చెందిన గణేష్ అనే యువకుడు పాల సరఫరా చేస్తున్నాడు. వారం రోజులుగా ఈ పాలు తాగిన పలువురు తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. ముఖ్యంగా కిడ్నీలు పాడైనట్టుగా ఎక్కువ మందిలో గుర్తించారు. దాదాపు 11 మంది చిన్నారులు రాజమండ్రిలో ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉన్నారు. చిన్నారుల్లో కిడ్నీలు ఫెయిల్ కావటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 5-6 రోజుల క్రితం గణేష్ అనే పాల వ్యాపారి సరఫరా చేసిన పాలు చేదుగా ఉన్నాయని బాధితులు ఫిర్యాదు చేశారు. లాలా చెరువు చౌడేశ్వరి నగర్ కు చెందిన కనకరత్నం అనే మహిళ కిడ్నీలు ఫెయిల్ కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం మరో 4 కిడ్నీ సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 60 నుంచి 75 ఏళ్ల వయసున్నవారే. జరిగిన సంఘటనకు ప్రాథమికంగా కల్తీపాలే కారణమని చెబుతున్న అధికారులు స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో 106 కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కల్తీపాలు సరఫరా చేసిన గణేష్ ను విచారించి అతని ఇంటి వద్ద పలు వస్తువులు సీజ్ చేశారు. పాలు సేకరించిన 46 గేదెలకు చెందిన శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపారు. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగినాయి. ఈ 4కి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. వారం రోజుల క్రితం ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి ఈ విషయంపై ముందే సమాచారం ఉన్నా కనీస చర్యలు కూడా తీసుకోకపోవటాన్ని తప్పుబడుతున్నారు. బాధితుల చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వం భరించాలని, అదేవిధంగా చనిపోయిన వారికి 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీరు ప్రకటించినటువంటి 106 కుటుంబాలకి ఇదే ఈ గణేష్ అనే అతనే మిల్క్ సప్లయర్ అని చెప్తా ఉన్నారు. ఆ 106 కుటుంబాలని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి చేయాల్సినటువంటి టెస్టులు ఏవేవైతే చేయాలో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఆ బాధ్యత తీసుకున్న టెస్టులను చేయించాలి. అదే రకంగా ఏ హాస్పిటల్లో అయితే వైద్యం తీసుకుంటా ఉన్నారో ఆ వైద్యం తీసుకుంటా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ₹1 కూడా వాళ్ళ మీద భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం ఆ బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలి. హాస్పిటల్ యాజమాన్యాలకి తక్షణమే గవర్నమెంట్ సైడ్ నుంచి డైరెక్షన్ ఇవ్వాలి. ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి కట్టించుకోవద్దు. ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అనేటువంటి మెసేజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లకి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా చనిపోయినటువంటి వాళ్ళకి ఏదో ఊరికినే చేతులు దులుపుకుంటూ 15 లక్షల రూపాయలు ఇస్తామనంటే కుదరదు. ఖచ్చితంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా పెద్ద మొత్తంలో కాంపన్సేషన్ ఇచ్చి తీరాలి ఈ ప్రభుత్వం. లేకపోతే ఆ బాధిత కుటుంబాల తరఫున ఉద్యమానికైనా కూడా సిద్ధమవుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కల్తీ జరిగిన పాలల్లో ఏం కలిపారో ప్రభుత్వం ఇప్పటి వరకు తెలుసుకోలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పదార్థం కలిసిందో తెలిస్తే వైద్యులు సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని, అది కూడా ప్రభుత్వం సకాలంలో చేయలేకపోవటం దారుణం అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు.